తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలవుతున్న పిటిషన్ల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. ఇది 100% నిజమని, బీసీలకు మోసం చేసేందుకే ప్రభుత్వం ఈ నాటకం ఆడుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలను నియంత్రించగలిగే శక్తి ఉన్న ముఖ్యమంత్రి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులను ఆపలేరా అని సూటిగా ప్రశ్నించారు. 70 ఏళ్లు బీసీలకు దక్కుతున్న హక్కులను అడ్డుకోవద్దని ఆ ఇద్దరిని సీఎం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారని నిలదీశారు. ఇక రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చేది రెడ్డి ముఖ్యమంత్రి అయితే దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్లేది రెడ్లే. ఆ కేసులో వాదించే న్యాయవాదులు కూడా రెడ్లే అంటూ మల్లన్న ఎద్దేవా చేశారు. నిలబడదు. మాకు వాటాగా ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళని దోలిచ్చి ఇటువైపు నుంచి మంత్రులను దోలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లెకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు జడ్జి గారు రిటైర్మెంట్ మళ్ళా రేపు ఎవరైతే 8 తారీఖు అని చెప్పుకున్నారో ఆ జడ్జి గారు రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు ఇండెప్త్ లోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విధానంతో రాలేదు ఇక్కడికి. తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంట్ లో ఒక చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సాటుంగా గొంగడి మాటన చీకట్లో వీళ్ళకు రిజర్వేషన్ కాగితం వీళ్ళ చేతిలో పెట్టొద్దా అని చూస్తా ఉన్నది. కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు. మాకు వాటాగా మాకు హక్కుగా రావాల్సినటువంటి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే పదే వీళ్ళు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన రిక్వెస్ట్ చేసినాము, మీరు పిటిషన్లు వాపస్ తీసుకోమన్నాము. లేదు మేము పిటిషన్లు వాపస్ తీసుకోము, మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియమనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో ఒక సరికొత్త ఉద్యమం పుడుతుంది. అది తిరుగుబాటుగా మారుతుంది. అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటది. మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు వేస్తారు. మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు, రెడ్డి ప్లీడర్ గారే వాదిస్తాడు. ఇలా బీసీలను పిచ్చోళ్ళని చేస్తేందుకు ఇక్కడ మాకు సుప్రీంకోర్టు చుట్టూ మాకు హైకోర్టు చుట్టూ తింపుకుంటూ ఇలా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్. ఆ పని చేయకుండా ప్రభుత్వం బీసీలను ఆశల పల్లకిలో ఊగేరిస్తుందని మల్లన్న విమర్శించారు. హైకోర్టులు ఈ నెల 8న విచారణ జరపాల్సిన న్యాయమూర్తి మరుసటి రోజే పదవి విరమణ చేయబోతున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం బీసీలను తప్పుదోవ పట్టించడమని అన్నారు. ఇక తమిళనాడులో దిగవంతక మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఒప్పించి రిజర్వేషన్లో 9వ షెడ్యూలులో చేర్పించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. చేసిందో ఆ కేసులో ఎలాంటి మెరిట్స్ లోకి వెళ్ళలేదు. ఇక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ కేవలం హైకోర్టులో ఉన్నటువంటి అంశం ఆధారంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటనే. కానీ ఈ ఇందిరా సహాని కేసు కానీ లేకపోతే ఇతర హార్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటే అంశం పైన ఎలాంటి చర్చ జరగలేదు. సో మీరు స్వేచ్ఛగా హైకోర్టుకు వెళ్లి హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు మీకు సంబంధించినటువంటి కేసును విచారించలేరని మీరు భావిస్తున్నారా అని అనుకున్నప్పుడు లేదు సార్ వాళ్ళు విచారించగలుగుతారంటే మరి అక్కడికే పోండి అని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ గవర్నమెంట్ విజయమో ఇంకోరి విజయమో కాదు. ఇది కేవలం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ ఇది మాత్రమే జరిగింది. రేపు హైకోర్టులో ఇదే తరహాలో ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఆర్గ్యుమెంట్ ఇందిరా సహాని కేసు వస్తుంది, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వస్తుంది, ఇట్లా అన్ని కేసులు వస్తాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్ అయిందనో ఇంకోటని కాదు. నిజంగా విన్ అయ్యేది ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లను, సిబ్బందిని, మంత్రులను ఇక్కడ దూలకంటే
ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు రెడ్లను మీరు ఊకొండా అంటే అయిపోతుంది. ఏదైతే కేసును డిస్మిస్ చేసిందో ఆ కేసులో ఎలాంటి మెరిట్స్ లోకి వెళ్ళలేదు. ఇక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ కేవలం హైకోర్టులో ఉన్నటువంటి అంశం ఆధారంగా సుప్రీం కోర్టు చెప్పినటువంటి మాటనే. కానీ ఈ ఇందిరా సహాని కేసు కానీ లేకపోతే ఇతర హార్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటే అంశం పైన ఎలాంటి చర్చ జరగలేదు. సో మీరు స్వేచ్ఛగా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు మీకు సంబంధించినటువంటి కేసును విచారించలేరని మీరు భావిస్తున్నారా అని అనుకున్నప్పుడు లేదు సార్ వాళ్ళు విచారించగలుగుతారంటే మరి అక్కడికే పోండి అని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ గవర్నమెంట్ విజయమో ఇంకోరి విజయమో కాదు. ఇది కేవలం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ ఇది మాత్రమే జరిగింది. రేపు హైకోర్టులో ఇదే తరహాలో ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఆర్గ్యుమెంట్ ఇందిరా సహాని కేసు వస్తుంది, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వస్తుంది, ఇట్లా అన్ని కేసులు వస్తాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్ అయిందనో ఇంకోటని కాదు. నిజంగా విన్ అయ్యేది ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లను, సిబ్బందిని, మంత్రులను ఇక్కడ దూలకంటే ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు రెడ్లను మీరు ఊకొండా అంటే అయిపోతుంది. ఏదైతే కేసును